అదిగో భైరవ దీపం, అదిగో భైరవ దీపం. చూసారా మరొకసారి? మిమ్మల్ని ఎవరిని కూడా పరలోకానికి పోకుండా చేయడమే నా గోల్, నా విజన్, నా ప్యాషన్. దానికోసం ఏమైనా చేస్తా, ఎన్నైనా చేస్తా. మిమ్మల్ని పాపంలో నడిపిస్తా, నరకంలోకి ఈడ్చుకొని పోతా. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, మీకు స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉంది, మీకు సినిమా నాలెడ్జ్ ఉంది, కానీ బైబుల్ నాలెడ్జ్ లేదు మీకు. ఏవో మీతో మాట్లాడక ఒక నిమిషం వేస్ట్ చేయండి. ఇలా వెళ్ళి అలా వస్తానే. కదలకపోతే వెనుకైపోతావు, చదివే సమయంలో చదవకపోతే గురి తప్పిపోతావు. కదిలే కాలంతో కదలకపోతే వెనుకైపోతావు, చదివే చదవకపోతే గురి తప్పిపోతావు.
పిలవకపోతే కావు. కొద్ది ముందురా బాబు, యాదర్శ కొద్ది ముందురా, కొద్ది ముందురాని. చదువుకుంటురా ఈ టైంలో, మీరు వయసులో ఎంజాయ్ చేయాలరా, లవ్ చేసుకోవాలరా, ఎంజాయ్ చేయాలరా, సినిమా చూడాలరా, మీరు తాగలరా. ఈ వయసులో ఏంటో చదువుకోవడము, ఏడ్చినప్పుడు ఎంజాయ్ చేయాలరా, లవ్ చేసుకోవాలరా. మరి మీకు లవ్ లేదారా, మరి మీకు గుండె లేదా? అయ్యో చాలా పాపం రా నువ్వు. అయ్యో అమ్మాయి కూడా నువ్వు చాలా. ప్రేమ కర్తం చెయ్యని లోకం తెలిసిపోయింది. గట్టిగా క్లాస్ పెట్టాలి. తెలిసిపోయింది మాయాలో. Come on, come on. జ్వాలరాణి, జ్వాలరాణి. కమాన్ కదమ్మా, ఆడు దొరికిన ఆడవచ్చు కదమ్మా నువ్వు. ఎవడు నవ్వాడని అది ఆ ప్రేమయని. ఎవడు నవ్వాడని అది ఆ ప్రేమయని. అందంగా ఉన్నాడని అన్ని తెలిసిన ఆడని. మాటల చూసారా మన అడుగులు ధ్యానం చేద్దాం కదమ్మా. మాయలోకం 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 తెలుసుకోయింది మాయలోకం. ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమ కర్తం తెలియని లోకం. డాన్స్ కొట్టాలి పిల్లలు, గట్టిగా డాన్స్ కొట్టాలి, డాన్స్ కొట్టాలి. ఎక్కడో అమ్మాయిని చూసి ఎక్కడే తన మనసిచ్చేసి. ఎక్కడో అమ్మాయిని చూసి ఎక్కడే తన మనసిచ్చేసి. అప్పుడే దేవుని మరచి ఎక్కడే పిలుపును విడిచి. ప్రేమ ముసుగులో అంధుడవై కామక్రియలలో బందీవై. ప్రేమ ముసుగులో అంధుడవై కామక్రియలలో బందీవై. ఆ సంసోనులా చంపుకుందువావో సోదరుడా మాయలోకం. చిక్కుకున్నా సోదరి దూరమై కష్టాల కడలి చేరుమై. కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలి చేరుమై. ప్రేమాని మాయలో చిక్కుకున్నా సోదరి కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలి చేరుమై. కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలి చేరుమై. దండాలయ్య గారు, మీ దగ్గర ఏదైనా చిన్న పని ఉంటే ఇప్పించండి. ఎంత కష్టమైన పనైనా చేస్తానండి.
లేదు రంగయ్య, నువ్వు ఏ పని చేయలేవు. ఎంత పని చేయడానికి నీ దగ్గర తగిన ఓపిక లేదు. వెళ్ళు రంగయ్య, వెళ్ళు, నా మాట విను. అలా కాదు అయ్యగారు, ఎంత కష్టమైన పని అయినా పర్లేదండి. నా కూతురు కోసం నేను కష్టపడతాను. నా రక్తాన్ని చెమటగా మార్చైనా సరే నా బిడ్డ కోసం కష్టపడతాను. నా బిడ్డ పట్టణంలో గొప్ప చదువు చదువుతుంది అయ్యగారు. ఆమె చదువు మన గ్రామంలో ఉపయోగపడాలని ఎన్నో కలలు కన్నాను అయ్యగారు. ఆమె కోసం నేను కష్టపడతానండి. సరే, అయితే ఇక్కడ ఉన్న కట్టెలు కొట్టు. అలాగే అయ్యగారు. తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసుకొని, తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసు. ఏసయ్యా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను నాయన. నాన్న, పరీక్షలకు ఫీజు కట్టాలి, అలాగే హాస్టల్కి కూడా డబ్బులు కట్టాలి. అర్జెంటుగా 5,000 పంపించండి, లేకపోతే చదువుకు అంతరాయం. ఇట్లు మీ కుమార్తె. ప్రభువా, నాకు సహాయం చేయండి, నాకు శక్తిని దయచేయండి. రక్తము చెమటగా మార్చుకొని నీపైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే, పట్టణం పంపిస్తే, ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి, ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి. ఏంటి, ఎన్ని రోజులు? ప్రేమ అద్భుతం, ప్రేమ అద్భుతం, కానీ అది అబద్ధం. దీనిలాగా ఎక్కువసేపు నిలబడలేదు. ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే, పట్టణం పంపిస్తే, ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి, ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి. అన్నవారి కల కొద్ది ముందరా కదమ్మా. ఏమా జ్వాలని కష్టాల కడలి చేరువి కన్నవారి కలలకు. జ్వాలరాణి కొద్ది ముందరా అమ్మా. జ్వాలరాణి కొద్ది ముందరా. పెళ్లి చేసుకుంటావా? అమ్మాయి పెళ్లి చేసుకుంటావా? వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండానే నీతో వస్తుంది. రేపు పొద్దున్న నీకు తెలియకుండా వేరే వాళ్ళతో పోతే, వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండానే నీతో ఫోన్ మాట్లాడుతుంది. రేపు పొద్దున్న నీకు తెలియకుండా ఫోన్ మాట్లాడితే, అయ్యో. అందుకే వదిలే, ఆ అమ్మాయిని వదిలే. ఏ కట్టప్పా, జ్వాలరాణి బయట తప్పుతావా? జ్వాలరాణి ఇంకా టైం దండ నువ్వు ప్రెగ్నెంటా? అయ్యో, నువ్వు ప్రెగ్నెంటా? పెళ్లి కాకుండానే ప్రెగ్నెంటా? నువ్వేమన్నా బైబిల్లో ఉన్న మరియమ్మ అనుకున్నావా? పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ వచ్చిందానికి. అయ్యో, వీళ్ళేం పిచ్చోనే కాదు, మీ ఇట్లా చాలా
హుషారు వేష అంటారు, నిన్ను వ్యభిచారి అంటారు, నిన్ను బసవి అంటారు. ఆ మాటకి నువ్వు భరించగలవా? తట్టుకోగలవా? నిన్ను పెళ్ళవ చేసుకుంటారు, నువ్వు సెకండ్ హ్యాండ్. అందుకే చచ్చిపో. ఈ మధ్య చాలా మంది ఊగే చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకే నువ్వు కూడా చచ్చిపో. ఒకవేళ మీ అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళైనా చచ్చిపోతారు, నిన్నైనా చంపేస్తారు. చచ్చిపో. మా జ్వాలరాణి ఎంత ఆనందము, ఎంత ఆనందము, ఎంత ఆనందము నా హృదయంలో కలగనే. వాక్యం చెప్తున్న సేవకులే తాగుతున్నారు, సంఘ పెద్దలే తాగుతున్నారు, విశ్వాసులే తాగుతున్నారు. నువ్వు అమాస్పునే చర్చకొస్తావు, తాగితే తప్పేం కాదు. ఆల్కహాల్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. అతనికి పిచ్చలు తాగడం లేదు. బాగా తాగండి రా, బాగా తాగండి. నీ భార్య మాట అసలు వినద్దండి. నీ భార్యని బానిస, నీకు అసలు ఊ అంటే ఊ అననా, అంటే అంతే. ఎక్కువ అంటే 2 గంటలు అంతే. మన లక్ష్యం నచ్చుతాను ఇంటికా నుంచి.
సర్వమురా అది కాటు వేయక తప్పదురా విశ్రీ విషమురా అది ప్రాణం తీయక ఒప్పదురా చావుకు తిని తప్పుకొకురా చావుకు తిని తప్పుకొకురా నిన్ను నీవే చంపుకొకురా చావుకు తిని తప్పుకొకురా పైకి పోకముందే దేవుని నమ్ముకోరా సారా సర్వమురా అది కాటు వేయక తప్పదురా విశ్రీ విషమురా అది ప్రాణం తీయక ఒప్పదురా తాళిబొట్టు తాకట్టు పాలు కట్టుకున్నది కష్టాల పాలు కష్టార్జితము పరుల పాలు అన్న పిల్లలు కన్నీటి పాలు మద్యపానము ముదనష్ట పాలు మద్యపానము ముదనష్ట పాలు ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు సారా సర్వమురు అది కాటు వేయక తప్పదురా విశ్రీ విషమురా అది ప్రాణం తీయక ఒప్పదురా पैसा परमात्मा है జిందగీ అంటే పైసలు ఉండాలా జీవితం అంటే దేవుడు కాదు జీవితం అంటే పైసా పైసలుంటే 10 రోజు పండగే ఇలా రోజు కూలి పని చేసుకుంటే కారు కొనలేవు ఫ్లైట్ ఎక్కలేవు నువ్వు పైసలు సంపాదించాలంటే కైకిలాట ఆడాలా మట్కా ఆడాలా ఆన్లైన్ లో బెట్టింగ్ అయి పెట్టాలా పైసా సంపాదించి కోటీశ్వరుడు అవ్వచ్చు तीन पत्ता किस्मत कितकिता ऑफलाइन ऑनलाइन रम्मी किक्के तप्प लक्कव्वదు లక్ష్మి ఇవన్నీ ఓ లెక్క ఇదిగో ఈ సిట్టింగ్ మరో లెక్క ఇక్కడంతా అంకెల కారడి సింగిల్ 029 డబుల్ 10 to 99 ట్రిపుల్ 100 to 220 ఆదర్శ ఊరికి దూరంగా ఉన్న బర్ల కొట్టాలు బిజినెస్ లేక ఈగలు తోలుకునే దాబాలే సిట్టింగ్ స్పాట్లు కాకలు తీరిన మేధాసురులంతా లక్కు అన్వేషణలో తలమునగలవుతారిలా దివాళా తీయడానికి దారేది బతుకు బర్బాద్కు బాటేది అనే ప్రశ్నలకు ఇట్లాంటి సీక్రెట్ డాన్సే జవాబు అత్యాశలతో అంకెల గారడీలో చిత్తవుతోంది యువత టైం బజార్ మిలాన్ మాధురి కళ్యాణి మార్నింగ్ పేరిట ఆటను కొనసాగిస్తున్నారు. మట్కాకు సంబంధించి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు, 100 పెడితే 1000, 1000 పెడితే 10,000 లక్ష అంటూ అత్యాశ చూపుతున్నారు. ప్రస్తుతం మనం టైం బజార్కు సంబంధించి ప్యానెల్ చూస్తున్నాం. ప్యానెల్లో 3 సంఖ్యలు ఉంటాయి. ఆ 3 సంఖ్యల రిజల్ట్ను విడుదల చేస్తారు. అందులో డబుల్ డిజిట్ వచ్చిన వాళ్ళకి 10 రూపాయలు పెడితే
500 రూపాయలు ఇస్తూ ఆశ చూపుతున్నారు. రోజు 4 ఆటలను కొనసాగిస్తారు. దీనికి మహారాష్ట్రలో అనుమతి ఉండడమే వ్యసనపరులను నిండా ఉంచడానికి జరుగుతూ ఉన్న మహమ్మారి మధ్యతరగతి పేద ప్రజలను రక్తం పీలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతూ ఉన్న పోలీసు యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నెలసరి మామూలుతో కళ్ళు మూసుకుంటూ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో అది నేరం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మట్కా 3 ఓపెన్లు 6 క్లోజులంట చందంగా సాగుతోంది. రోజు కోట్ల రూపాయల టర్నోవర్ తో నెంబర్ల గేమ్ కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులకు కేంద్రంగా ఉన్న కర్నూలు నగరం మట్కా వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతోంది. గతంలో జిల్లా నుంచి బహిష్కరణకు గురైన మట్కా నిర్వాహకులు అధికారం అండతో పోలీసులపైనే పెత్తనం చెలాయిస్తున్నారు. కర్నూలు నగరంలో రోజుకు 50 లక్షలకు పైగానే టర్నోవర్ ఉంది. కర్నూలులో ప్రధానంగా 2 కంపెనీలు మట్కా నిర్వహిస్తున్నారు. బుధవారం ధనము కలిగి ఉండడం తప్పు అనేది మా ఉద్దేశం కాదు, కానీ దేవుడు చెప్పిన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా ధనాపేక్ష కలిగి ఉంటే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియజేసే మా ఈ చిన్ని ప్రయత్నమే మీ ముందుకు తీసుకుని వస్తున్న ఈ సందేశాత్మక గీతం. వినండి, ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. మీ సాహసశాలి. ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ, ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ, సిరి సంపదలంటూ బ్రతుకును తాళ రాసుకుంటూ, మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవ పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. చితిలో నీతో రావుగా అది 1,00,000 కోట్లైనా, పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. చితిలో నీతో రావుగా అది 1,00,000 కోట్లైనా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. దానికే ప్రయాస భక్తురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. ఇదే ఒక భక్తురా, దానికే ప్రయాస భక్తురా. ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దాని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చెప్తారా మనస్ఫూర్తిగా? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా
పయనం సాగగా నీ పాదాలు తడ ఉత్తముడు మంచివాడు నా దేవుడు ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును ఉత్తముడు మంచివాడు నా దేవుడు ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును యథార్థముగా స్తుతి పాడేదను యథార్థముగా రే నేనురా బైబిల్ చదువుతున్నావు నువ్వు బైబిల్ చదవకూడదురా ఒంటరిగా ఉన్నప్పుడు సినిమాలు చూడాలా ఫ్రీ ఫైర్ ఆడాలా పోర్నోగ్రఫీ చూడాలా బూత్ సినిమాలు ఎవరు లేరురా నాకు భయమేల నా యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా బెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలేలా నువ్వు నా తోడు ఉన్నావయ్యా క్లాస్ కొట్టాలి గట్టిగా క్లాస్ కొట్టి క్లాస్ కొట్టు దేవుడు మహిమ క్లాస్ కొట్టాలి దేవుడి సన్నిధిలో ఉంటే సగం నిర్మించండి మన పిల్లలు చక్కగా జీవిస్తున్నారు దట్ ఈస్ గాడ్స్ పవర్ క్లాస్ కొట్టాలి పిల్లలు క్లాస్ కొట్టాలి ఓకే